ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 36వ అధ్యాయము. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రష్బాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరకోలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాను రాజుకు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి వద్దకు పోయేది. అప్పుడు రష్బాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొని ఈ ఆశయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రేళ్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునంత మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టెను ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి అవ్వు ఒకని నీవెలాగూ ఎదిరింతువు? రథములను రౌతులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. ఎల్యాకీము, షబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడుము. ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రష్బాకేతో అనగా, రష్బాకే, ఈ మాటలు చెప్పుటకు నా యజమానుడు నీ యజమాని నీ యొద్దకును నన్ను పంపెన. తమ మలమును తినునట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజురపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకును, అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవుదును. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాదు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపర్వాయిము దేవతలేమాయను. షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశంలో దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిది. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడనైన ఎల్యాకీము, శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రష్బాకే పలికిన మాటలని తెలియజెప్పిరి. హిజ్కియా విని 37వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రాప్తియునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనపట్ట కట్టుకొనిన వారే అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు దూషణయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చురు గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రష్బాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును.
అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేసేదను. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రష్బాకే పోయి అతని కలుసుకొనెను. అంతట కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చునని అష్షూరు రాజు నాకు వినబడినప్పుడు అతడు హిజ్కియా ఎదుకు దూతలను పంపి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజాకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేపులు గాని, తెల్లసారులో నుండిన ఎదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా? హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు ఏమాయను, సెపర్వాయిము, హేనా, ఇవ్వా అను పట్టణంలో రాజులు ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవిలాగు పలికితివి, నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరముల మీదకిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికి, కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి తిననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలెను, కడవేయని చేలవలెను అయ్యిరి. నీవు కూర్చుండుటయు, బయలువెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమంది దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకునే శేషము ఇంకను కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకునే వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు నివసించిన తరువాత అతడు నిస్రోకు తన దేవత మందిరమందును మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షరేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన అసహర్దోను అతనికి మారుగా రాజాయను. 38వ అధ్యాయము.
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమును నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునట్టుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యుని కాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాదాల ద్వారమున పోవాల్సి వచ్చెను. నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోక నివాసిని ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను. గొర్రెల కాపరి గుడిసెవలెను, అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకొంటిని. సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పిట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూలిగి తిని. ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండును. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించుతివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. పాతాళమున నీకు స్థుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము. మరియు యెషయా అంజరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదనన్నట్టుగా గుర్తేమని అడిగి ఉండెను. 39వ అధ్యాయము. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరొద్గద్బల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటినున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితలు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరనందు నపంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక అని యెషయాతో అనెను. 40వ అధ్యాయము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి.
ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదురు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊతగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమునని ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన కుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసులో పర్వతములను తూచినవాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానం అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకొనును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెతికి పిలుచుకొనును. మీకు తెలియలేదా? మీరు వినలేదా? మొదట నుండి ఎవరినూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసిన వీటన్నిటినీ పేర్లు పెట్టి పిలిచినవాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? బుద్ధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. 41వ అధ్యాయము. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు,
తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే మొదటివాడను, కడపటి వారితో ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, గదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకరినొకడు సహాయము చేసుకొందురు. ధైర్యం వహించమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, గదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడి వారందరినీ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలగసించిన వారిని నీవు వెతికెదవు గాని వారిని కనుగొనలేకపోవుదురు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని వెడనాడను. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యం చేసిననియో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిననియో తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేయుదును, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరాల వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. రాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరికొకరము సాటి చేసుకొని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మను కోరుకొని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను. నా నామమును ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కునట్లు, కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దాన్ని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పు వాడెవరినూ లేడు, వినిపించి వాడెవరినూ లేడు, నీ మాటలు వినివాడెవరినూ లేడు. ఆలకించుడి, అవియా అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానం ప్రకటింపుమునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడనూ లేకపోయాను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమిగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయాను. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనువాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు. తన కంఠస్వరమును వీధిలో వినబడనీయడు. నలిగిన రేళ్లను అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుపడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును ఏర్పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందిగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే.
ఇదే నా నామము. మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి. ఉదిగంతం నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. సేలా నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవవేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచూ ఉన్నాను. పర్వతములను, కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టొచ్చములన్నిటినీ ఎండిపోజేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోజేయుదును. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదును, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యము చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవి ఎగ్గిరి గాని వెనక్కి ఉన్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను. ఎవరನ್ನూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కబడి ఉన్నారు. వారు బంది గృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవన్నూ లేడు. అపహరింపబడిది, తిరిగి రప్పించుమని చెప్పువాడెవన్నూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గంలో నడవనల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకున్న వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు. 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును, సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, బుదిగంతం నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరీలైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనననియు గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను.
నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివయ్యేవాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోనును పంపితిని. నేను వారందరినీ పారిపోయినట్లు చేసి తిని వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయవాడను. రథమును, గుర్రమును, సేనను, సూరులను నడిపించువాడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవలేక ఎందురు. వారు లయమై జనపనారవలే ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకొడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరుచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవాలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవాలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే గదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితములగు నీ ప్రధానులను అపవిత్రపరచితిని. యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. 44వ అధ్యాయము. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును, భయపడకుము. నేను తప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనగును, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెవడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును, రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. విగ్రహంను నిర్మించిన వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, గనుక వారు సిగ్గుపడరు. ఎందుకునూ పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో, దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే గదా. వారందరూ పోగు చేయబడి నిలవబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చర్ణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్క చేయును. కర్కటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవాలని నరరూపము గల దానిగాను, నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షము గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్య కట్టలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకుని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవత చేసుకొనును. దానికి నమస్కారం చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదవ సగముతో మాంసం వంటి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనును. ఆహా, చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు.
దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపరచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయము మూయబడెను. ఎవడునూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో ఏమైనా దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడనూ ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. వారు బూడిద తినుచున్నారు. వారి మనస్సు మోసపోయినదే, తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడని, నా కుడి చేతితో అబద్ధమున్నది గదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించుతిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపమును తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా ఆ కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తాను మహిమోన్నతునిగా కనపరచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచినవాడను, నేనే ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండను వెర్రివారిగాను చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గుర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చినవాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. 45వ అధ్యాయం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవానగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడు కలుగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షింపుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనుదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసిన నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భం ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా? నా కుమారులను గురించి, నా హస్త కార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసిన వాడను నేనే, భూమి దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచును, వాటి నర సమూహమునకు నేను ఆజ్ఞయించుతిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారవదురు, వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక,
నిశ్చయంగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నిటెన్నిటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగున్నట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడనూ లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడని అన్నట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడనగు యెహోవాను నేనే. కూడి రండి, జనములలో తప్పించుకొనిన వాళ్ళారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్యి విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యమును నా సన్నిధికి తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందరుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బుదిగంతము నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందు నీతి బలులన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకి మనుషులు వచ్చెదురు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరుందురు. నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. 46వ అధ్యాయం. బేలు కూలుచున్నది, నెబు కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సమస్యలు పశువులకు భారంగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకోనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమును పుట్టినది మొదలుకొని నీ చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వాళ్ళారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించవాడను నేనే. మేము సమూలమని నన్ను ఎవనికి సాటి చేయదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకే సంచి నుండి బంగారము మెండుగా మోయేవారును వెండి తీర్చువారును దాని దేవతగా నిరూపించవాలని కంసాలికి కూలికి పిలుతురు. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు. దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వారి శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండుడి. అతిక్రమం చేయవాళ్ళారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలిచినని నా చిత్తమంతా నెరవేర్చుకున్నదని నీవు చెప్పుకొనొచ్చి ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యం నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదును. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదును. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్న వారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంలో లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించి ఉన్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. 47వ అధ్యాయము. కన్యకైన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి సింహాసనం లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరగటి దిమ్మలు తీసుకొని పిండి విసరము. నీ ముసుగు పారవేయుము. కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలి మీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గురించి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్యమును అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించి తిని
నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై ఉందునని నీవనుకొంటివి. నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చున్నాను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కన్నపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కన్న పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యకాలు వలనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నేను రక్షించువాడు ఒకడైనను నుండడు. 48వ అధ్యాయము. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అనే పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచును ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణ స్థలమును పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులు నేను చాలా కాలం కిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరాను. నేను వాటిని ప్రకటించుతిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. నీవు మూర్ఖుడవని అయినను నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలంలో సృజింపబడినవి కావు, అవి ఇప్పుడునూ కలిగినవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకున్నట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా? నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను. నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడు. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను. నేనే అతని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరెల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారములగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు.
బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. తుదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 49వ అధ్యాయము. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భంలో పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బుదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమొగటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకుడనగు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునేననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చుతిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశంలో చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతిని. మార్గంలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, మీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనియల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమనందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశము ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నేను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీళ్ళ నుండి బయలువెళ్ళుచున్నారు. కనులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉండురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగానున్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న పరదేశురాలనే గదా. వీరిని నా యందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరి కత్తనే ఏడవబడి తిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవనుకునుందువు. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాద్దుని చేతుల నుండి కొలసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బలాద్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు
యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదను. కొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. 50వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసి తిని? మీ దోషమును బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమమును బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిన. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోయినేలా? నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమేయకుండానేలా? నా చెయ్యి విమోచింపలేనంత కృషి అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపల కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ముంగివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వల్లే పాతగిలిపోదురు, చిమ్మట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తమ దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజుబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొని వారులారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలనే ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారే పండుకొనెదరు. 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండువారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడు. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగనట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఎదైన వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవాను తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశం నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయ రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కనులెత్తుడు. కింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్గమగును. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందరి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకుని వారలారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును. బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములుండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము. పూర్వకాలములలో పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే గదా. మకరమును పొడిచిన వాడవు నీవే గదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు నా సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మను ఓదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టి వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును.
అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటంలో ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధన పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువును. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవరినూ లేకపోయిను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని వాడెవరినూ లేకపోయిను. ఈ రెండు అపాయములు నీకు సంభవించును. నిన్ను ఓదార్చగల వాడెక్కడున్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చెక్కబడి ఉన్నట్లు వీధులన్నిటి చివర్లలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపులతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసం లేక ఏ మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట విను. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యవాడు నీ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయే పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవనట్లు క్రిందికి వంగి సాగిలపడుడని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితీవి గదా, వారికి ఆ పాత్రను త్రాగనిచ్చెదను. 52వ అధ్యాయము. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు ఊరకయ్యే అమ్మబడిదురు గదా, రోకులయ్యకే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకే పూర్వకాలంన నా జనులు ఐగుప్తుకు పోయిరి, మరియు అషూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. నా జనులు ఊరకయ్యే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. యెహోవా ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతము మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకంగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బుద్ధివంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపమునకంటే అతని ముఖమును, నడు రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విశ్వముందిరో అలాగే అతడు అనేక జనములను చిల్లకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనిదురు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదురు, వారు వినని దానిని గ్రహింతురు. 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడివాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుని, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను,
మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమునూ లేదు. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. 54వ అధ్యాయము. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడని దాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి యొక్క పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళు పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనకాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుతిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లి రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. నీలములతో నీ పునాదులు వేయుదును. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుండురు. భీతి నీకు దూరంగా నుండును. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే. నాశనము చేయుటకే పాడు చేయు వారిని సృజించిన వాడను నేనే. నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇదే యెహోవా వాక్కు. 55వ అధ్యాయము. దప్పికొనిన వారలారా నీళ్ళ ఎదుకు రండి. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయదాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.
నేను మీతో నిత్య నిబంధన చేసేదును. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించుతుని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించుతుని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగజేయటికే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళెదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెంటలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజ వృక్షమును ఎదుగును అని అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. 56వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఒకటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడును చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షణ్ణుడు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షణ్ణులను గుర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతులు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను ఆ పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను సమాధాన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలంలోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించటకు రండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిననను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచించజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకరు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ, నేను ద్రాక్షారసం తెప్పించదను, మనము మద్యం నిండారుగా తాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. 57వ అధ్యాయము. నీతిమంతులు నశించట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గంను నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరెక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా? మస్సచ వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకొని వారలారా, లోయలలో రాతి సందుల కింద పిల్లలను చంపువారలారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యం నర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఓర్కుండదగున? ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికి ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరిగే బట్టలు తీసి మంచం ఎక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి.
నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములు విస్తారంగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి గనుక నీవు సమస్యలలేదు. ఎవనికి జడిసి భయపడనందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుటలేదు. నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదును, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటన్నిటిని ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రము అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు, ఆ పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఎత్తు చేయడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయ దానిని నా జనుల మార్గంలోండి తీసివేయడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, అడిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగొండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గంన నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. 58వ అధ్యాయము. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయిందురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు నీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసమున్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదైనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం గదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలైన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. తిరగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టుదును. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రైన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
59వ అధ్యాయము. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగుల వలనేయుదురు. ఆ గుడ్లు తినివాడు చచ్చును. వాటిని ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలు, వారు బలాత్కారము చేయువారు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి, శాంతవర్తనమును వారెరుగరు. వారి నడువులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడును శాంతి నందడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివాని వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వాని వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బగ్గుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరం ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము. న్యాయం కొరకు కాచుకొంచున్నాము గాని అది లభించటలేదు, రక్షణ కొరకు కాచుకొంచున్నాము గాని అది మాకు దూరంగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు వెదికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమును ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సొంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయేను, చెడుతనమును విసర్జించేవాడు దోచబడుచున్నాడు. న్యాయం జరగకపోవట యెహోవా చూచును, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండను. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచును, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమాయను. నీతిని కవచంగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు ద్రోహం చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమును భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును. సియోనునొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతుడు, నీ గుండె కొట్టుకొనొచ్చు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ ఎద్దకు వచ్చును. ఒంటెల సమూహమును, మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. నా శృంగార మందిరమును నేను శృంగారించదును. మేఘం వలెను ఎగయు గొవ్వల వలెను గోళ్లకు ఎగిసి వచ్చి వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు.
ఏలనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిత్యమై నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలములను మహిమపరచెదను. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదురుకు వచ్చి సాగలపడదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జించబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత సౌభాగ్యసేయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదును. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపబడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఎందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగును గాక. ఆమేన్.